టాక్ ఆఫ్ ది పర్సన్ అయ్యారు మీరు బేసిక్గా. పత్రికా ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు అని. పేపర్గా గుర్తించానా లేకుంటే తెలుగుదేశం పాంప్లెట్గా గుర్తించానా వాళ్ళు ఆలోచన చేసుకోమని చెప్తానమ్మా. నాకు 16 క్రషర్లు ఇప్పిస్తే ఆయనకి 8 క్రషర్లు ఇచ్చేస్తాను. ఎందుకు ఊరికే 1000 కోట్లు సంపాదించారని భూకప్ చేయాలని కర్నూలుతో పాటు చుట్టుపక్కల మొత్తం భూకబ్జాలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే వెంచర్లు వేయకూడదని ఏదన్నా ఆఫీసర్లకు చెప్పిన ఒక్కటి ప్రూఫ్ చేయమని చెప్పండి. ఇన్నిసార్లు గెలిచినా కూడా క్యాబినెట్లో మాత్రం కూర్చోలేకపోయారు కదా మీరు. మా జగన్మోహన్ రెడ్డి దగ్గర అవన్నీ ఏం పనికిరావు. ఆయనకు నచ్చితే ఇవ్వాలా లేకుంటే లేదా. మీరు ఫ్యాక్షన్ గొడవల్లో మీ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు అప్పట్లో. నిజాయితీగా చెప్పండి, ఆ ఫ్యాక్షనిజం ఇంకా కంటిన్యూ అవుతుందా రాయలసీమలో? ఫ్యాక్షనిజం కంటిన్యూ అయ్యి ఫ్యాక్షనిజంలో మేము ఉంటే మమ్మల్ని నాలికలు కోస్తామని కానీ లేకుంటే ఇట్లా ఇష్టం వచ్చిన పేపర్ కానీ రాసేవాడు కూడా ఉండడు. పాండ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అంటే మిమ్మల్ని బేసిక్గా మీరు మా అందరికీ నోటేడు. ఒరిజినల్ కర్నూలు జిల్లా రాయలసీమ వ్యక్తులు ఎలా ఉంటారు అనేది మీ ఆకారం చూస్తే ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసే విధంగా ఉంటుంది. కానీ మిమ్మల్ని ఈ గెటప్లో చూస్తూ ఉన్నాం. ఏంటండి ఈ డ్రెస్కి ఏమైనా స్పెషాలిటీ? ఖచ్చితంగా శివదీక్ష నేను 91లో కూడా సెకండ్ టర్మ్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను యాగంటి స్వామి భక్తునిగా ఆ రోజు నుంచి శివదీక్ష అది కంటిన్యూ చేస్తూ వస్తున్నాను. ఒక సంవత్సరం మా మదర్ చనిపోయిన సంవత్సరం తప్ప 33 సంవత్సరాల నుంచి కంటిన్యూగా, అంటే ఈరోజు 33, ఇది 33వది. ప్రతి సంవత్సరం ఈ మాఘమాసంలో శివరాత్రిలో ఖచ్చితంగా శివదీక్షలో ఉంటాను. ఇది శివమాల అండి? శివమాల నాన్న 91 నుంచి స్టార్ట్ చేస్తాం ఇది శివదీక్ష. 41 days అది ఇంకా అంతే అన్నీ ఉన్నట్టే ఇంకా మొత్తం అంతా కూడా. అంటే భవానీ మాల లాగా అయ్యప్ప మాల లాగా ఇది రెగ్యులర్గా. ఓకే, మిమ్మల్ని రెగ్యులర్గా పొలిటీషియన్గా రెగ్యులర్గా చూడటం తెలుసు, లేకపోతే వైట్ అండ్ వైట్లో చూస్తాం. కానీ ఇలా చూసేటప్పటికి ఈ జిల్లా వాళ్ళకి, నియోజకవర్గం వాళ్ళకి మీరు ఎక్కువగా ఐడియా ఉంటారు. మా అందరికి బయట నుంచి వచ్చిన వాళ్ళకి మిమ్మల్ని చూసిన ఆకారం వేరు కదా, అందుకని చూడగానే ఇంప్రెషన్ ఉంది. ఎటు చూసినా రాయలసీమ టైగరే. ఈ శివదీక్షలు మాఘమాసంలో మాత్రం కంపల్సరీగా శివదీక్షలో ఉంటాను. ఈ 41 days కంపల్సరీగా శివదీక్ష, అంటే మొదటి నుంచి కూడా నేను అది అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా కంటిన్యూగా వచ్చేస్తాను. మీ మీద చాలా పెద్ద అలిగేషన్ వచ్చినట్టుంది. రాష్ట్రంలో టాక్ ఆఫ్ ది పర్సన్ అయ్యారు మీరు బేసిక్గా. పత్రికా ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు అని. మీకు పత్రిక స్వేచ్ఛ ఉందని మీ ఇష్టం వచ్చేట్టు రాస్తారా చెప్పండి. ఇప్పుడు మీ స్వేచ్ఛ మీకు ఎంత ముఖ్యమో మా స్వేచ్ఛ మాకు అంత ముఖ్యం. చెయ్యని తప్పుకు మమ్మల్ని బలిపశులు చేయడం తప్పు. ఇప్పటికీ 3 సార్లు రాశారు. రాజకీయ నాయకుడిగా మచ్చులుగా మాట్లాడుతుంటారు, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం. కానీ ఇంట్లో ఉండే లేడీస్ కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా వాళ్ళు ఉండే వాళ్ళని కూడా మొత్తం వాళ్ళని కూడా రాజకీయాలకు ఎగ్గి సంబంధం లేనివి అంటగట్ట రాసే మాత్రం ఎవరు కార్యకర్తలు కానీ ఎవరు కూడా సహించలేని పరిస్థితి. ఏదో వాళ్ళ మీద దౌర్జన్యం చేయాలి కానీ లేకుంటే వాళ్ళ మీద పోయి మనం ఏదో డిస్టర్బ్ చేయాలని కానీ కాదు. మీరు రాసినారు పేపర్లో, మీ దగ్గర ఏం ఆధారం ఉన్నాయని మన వాళ్ళు అడగనీకపోయినారు. అడగనీకపోతే వాళ్ళు తాళం వేసుకొని ఆడ ఏం జరిగిందో మనకు ఎవరు తెలియదు. ఎవరం కూడా ఇట్లాంటివి మనం పోయి అట్లా చేయడం అనేది ఎవరం సమర్థించము. దానికి మాత్రం మనం కూడా ఆ ఇన్సిడెంట్ జరిగినందుకు కొద్దిగా ఫీల్ అయిపోతున్నాము. దానివల్ల వాళ్ళు ఒకటి తెలుసుకోవాల్సింది ఒకటే, మా వాళ్ళు వాంటెడ్గా వాళ్ళని ధ్వంసం చేయాలనుకునే కూడా కనీసం ఆఫీసులకు కూడా ఎంటర్ కాలేదు. అది ఫస్ట్ ఈనాడు పేపర్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే, ఇంటెన్షన్గా మిమ్మల్ని ఏదో చేయాలనే ఉద్దేశంతో కానీ పోలేదనేది తెలుసుకోవాల్సింది. అట్లా అనుకునే పడైతే ఆఫీసులకు పోయిందని అన్నీ చేసింది. కానీ ఆఫీసులకు కూడా ఎంటర్ కాలేదంటే ఒక్కసారి ఆలోచించమని చెప్పండి, అంతే తప్ప. ఇప్పుడు నేను ఒకటే వాళ్ళకందరికీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు ఏదేదో రాసినారు నాకు అభ్యంతరం లేదు. మీరు అవి చూపించేస్తే నా బినామీ పేర్ల కానీ నా కుటుంబ సభ్యుల పేట కానీ ఎవరి పేట అన్నా కూడా నేను రామోజీరావుకు రాసేయడానికి కానీ ఇంకా లేదు, వాళ్ళకి ఎవరికి రాసేయమంటే రాసేయడానికి నాకు అభ్యంతరమే లేదు. నాకు తమరాజుపల్లిలో 16 క్రషర్లు ఉన్నాయని చెప్పినాను. ఆడ ఉండేటివే 16 క్రషర్లు. నాకు ఉండే క్రషర్ కూడా నేను క్లోజ్ చేసి కూడా ఇప్పటికి 3-4 సంవత్సరాలు అయిపోయింది. అది గ్రీన్ కో వాళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళు తీసుకున్నారు.
నాకు సంబంధం కూడా అది కూడా నేను ఇంతవరకు కూడా ఆ క్రషర్ గురించి కానీ ఏ రోజు కూడా ఆలోచన చేసే పరిస్థితి. రామోజీరావుని ఒకటే కోరుతాను, ఆ పేపర్లు రాశాను 16 క్రషర్లలో నాకు 16 క్రషర్లు ఇప్పిస్తే ఆయనకి 8 క్రషర్లు ఇచ్చేస్తాను. ఎందుకు ఊరికే 16 క్రషర్లకి నా పేట నాకు చూపించేస్తే నాకు మొత్తం అందరు కూడా వాళ్ళందరి క్రషర్లు నా పేట రాపిచ్చేస్తే ఆయనకు 8 క్రషర్లు రాపిచ్చేస్తాను. 8 వద్దులే, ఆయనే 10 తీసుకొని 6 నాకు ఇచ్చిన, 6 కూడా వద్దు, 5 ఇచ్చినా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నాకు అభ్యంతరం లేదు. బేసిక్గా మీ మీద ఇంకా చాలా అలిగేషన్స్ వచ్చినాయి కదా, 1000 కోట్లు సంపాదించారని, భూ కబ్జాలని, కర్నూలుతో పాటు చుట్టుపక్కల మొత్తం భూ కబ్జాలు చేస్తున్నారు. ఈరోజు పాణ్యం నియోజకవర్గంలో ఛాలెంజ్ చేసి చెప్తానండి, ఏ బిల్డర్నైనా పిలిచి రాంభూపాల్ రెడ్డి మమ్మల్ని డబ్బుల కోసం డబ్బులు ఇవ్వకుంటే వెంచర్లు వేయకూడదని ఏదన్నా ఆఫీసర్లకు చెప్పిన ఒక్కటి ప్రూఫ్ చేయమని చెప్పండి, శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతా. రాంభూపాల్ రెడ్డి ఇంకొకరిని బెదిరించి ఇంకొకరిని నాకు డబ్బులు కావాలనే మనస్తత్వం కాదు ఈ రాంభూపాల్ రెడ్డిది. నాకు డబ్బులు ఉన్నాయో లేదో నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు అనేవాడు నా అవసరాలకు నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు చేయగలుగుతున్నాడు, అంతే తప్ప నేనేదో అందరి మాదిరి ఎన్నికేసుకొని ఏదో. ఇప్పుడు నాకుండే అదృష్టం ఏమంటే ఈ పాణ్యం నియోజకవర్గ ప్రజలు, నేను దానికి గర్వకారణం. మా నాయకులు కార్యకర్తలు నన్ను ఎవరు డబ్బులు అడిగే పరిస్థితుల్లో లేరు కాబట్టి నేను ఎక్కడ కూడా ఎవరిని అడగాల్సిన అవసరమూ లేదు. నాకేమన్నా వీళ్ళు ఏదన్నా ప్రతి ఊరు లేకపోతే మీటింగులు పెట్టినా, లేకుంటే నేను మీటింగులకు రమ్మన్నా, ఏదైనాకైనా కూడా నన్ను డబ్బులు అడిగితే నేను ఏదో ఒకటి ఆ పని చేసి ఈ పని చేసి డబ్బులు సంపాయాలి. నన్ను అడగనప్పుడు నా కార్యకర్తలు నాకు ఇంకా డబ్బులతో ఏం అవసరం ఉంటాయి చెప్పండి. నాకు వాణి దౌర్జన్యం చేయాల్సింది, నేను వడ్డీ వ్యాపారం చేస్తున్నాను అని చెప్పినారు. నేను ఇచ్చిన వడ్డీ వ్యాపారం వాళ్ళకి నేను పలానాలకు డబ్బులు ఇచ్చిన నిరూపించగలిగితే నాకు 10% ఇవ్వమని చెప్పండి, 90% వాళ్ళకే ఇచ్చేస్తాను. నాకు ఏం అభ్యంతరం లేదు. ఈడ బలపనూరు దగ్గర మాన్యం గురించి టెంపుల్ గురించి మాట్లాడాను. ఆ టెంపుల్ నేను ఇప్పటికి దగ్గర 40 సంవత్సరాల్లో 2 సార్లు 3 సార్లు ఆ టెంపుల్కి పోయింటే తప్ప ఇంతవరకు ఆ టెంపుల్ కానీ ఆ టెంపుల్కి ఏం భూమి ఉండేది కానీ మాకు తెలియని కూడా తెలియదు. నేను పొద్దున్నేసి దేవుని పూజ చేసేటోని దేవుని సొమ్ము కోసం పాకులాడాల్సిన అవసరము నాకు లేదు. అట్లా వాళ్ళు ఎవరైనా పాకులాడితే నేనుగా నాకు అవసరం లేదు. ఈడ వక్బోర్డ్ ల్యాండ్ గురించి చెప్పు, మొత్తం రసూళ్ళపేట రైతులు, బలపనూరు రైతులు, ఒడిగండ్ల రైతులు ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా రాకముందు నుంచి వాళ్ళ భూములు వేసుకుంటున్నారు. దాన్ని నేను ఎవరైనా తీసుకుంటే ఈ ప్రజలంతా నన్ను పొరపాటున కూడా నేను ఏముందన్నా 1 ఎకరా ఆక్రమించుకొని పోతే వాళ్ళు నన్ను చూస్తే ఊరుకుంటారా చెప్పండి. నన్ను ఎందుకు, వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే, ఈనాడు పేపర్ వాళ్ళు వీళ్ళందరూ రాంభూపాల్ రెడ్డి పర్సనల్ ఇమేజ్ ఏ లెవెల్లో పాణ్యం నియోజకవర్గం ఉందంటే తెలుగుదేశం కంటే ఇండిపెండెంట్గా రాంభూపాల్ రెడ్డికి ఎక్కువ ఓట్లు ఉన్నాయనేది తెలుగుదేశం వాళ్ళు తెలుసుకోవాలి, ఈనాడు వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాకుగా లాలూచి పడాల్సిన అవసరం కానీ ఇంకొకరి సొమ్ము నాకు అవసరం. నేను కొన్ని విషయాల్లో నేను బాగా దెబ్బతిన్నాను. పొరపాటున కూడా కొన్ని విషయాలలో నాకు తెలుసు కాబట్టి నేను ఎవరిని మనసు నొప్పియకూడదు అనేది నా ఉద్దేశం. ఇంతమంది రైతులు ఉన్నారు, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు భూములు డబ్బులు ఇప్పించినా తప్ప ఎప్పుడు కూడా మీకు డబ్బులు ఇప్పించినాం మీరు అది ఇవ్వాలా ఇవ్వాలని ఎవరితో కూడా మాట్లాడే ప్రసక్తి ఉండదు. రైతు అనేవాడు, నేను 99లో ఓడిపోవడానికి ఎస్ఆర్బీసీ కారణం అనేది నా ఉద్దేశం. నాకు ఆ రోజు రైతులకు నేను చేయని, నాకు సంబంధం లేని దానికి నేను బలిపోసాను. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతుల విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. ఎవ్వరికి కూడా ఈ పార్టీ ఆ పార్టీ చూడకుండా ప్రతి ఒక్క రైతుకు డబ్బులు నేను ఒకటే అడుగుతానని, ఈనాడు పేపర్లను కానీ ఇంకొకరిని కానీ 2014 నుంచి 2019 వరకు ఓరోకల్లులో మొత్తం కూడా తహసీల్దార్ ఆఫీసుల ముందర మొత్తం అంది ధర్నా చేశాను. రాంభూపాల్ రెడ్డి వచ్చిన తర్వాత 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు ధర్నా చేయలేకుండా ఎందుకున్నారు చెప్పండి. ప్రతి ఒక్క రైతు సాగులో ఉంటే డైరెక్ట్గా మనం ఎవ్వరం కూడా నో ఇన్వాల్వ్మెంట్, రెవెన్యూ అధికారులు పంపించి ఎవరు సాగులు అంటే వాళ్ళకే డబ్బులు ఇవ్వండి, వీళ్ళు ఏ పార్టీ అనేది కూడా చూడొద్దని చెప్పి మా వాళ్ళు నా మీద ఎంత ప్రెజర్ చేస్తారో కూడా మా పేర్లకి మాకు పిన్నాపురంలో మా లీడర్లు మా మీద అలిగినా కూడా పొరపాటున కూడా అది చేయొద్దు, మనకు చెడ్డ పేరు వస్తుంది, వద్దు మన వాళ్ళు ఎవరో నిజాయితీగా ఉన్నారో వాళ్ళందరూ తీసుకోండి, కానీ పొరపాటున కూడా మామూలుగా ఎంతమంది ప్రెజర్ చేసినా ఇంకొకటి చేసినా కూడా నేను పొరపాటున కూడా చెప్పనని చెప్పేసాను. నాకు తెలుసు ఇటువంటి 1-2 చేసినా కూడా
ఇంకా మా మీద బురద జల్లుతారని తెలిసే నేను పొరపాటున కూడా ఎవరికి కూడా ఆస్కారం ఇవ్వలేదు. నేను ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే, మీ స్వేచ్ఛ మీకు ఎంత ముఖ్యమో మా స్వేచ్ఛ మాకు అంత ముఖ్యం. నువ్వు రైట్, నీ పేపర్ ఉంది, ప్రజలకు నిజానిజాలు తెలుసు, రైట్. మేము తప్పు చేస్తున్నాం, ఆ తప్పుని ఎత్తి చూపి మేము ఎవరినైనా దౌర్జన్యం చేసాం వాళ్ళని ఎదురుగా పెట్టి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మాతో మాట్లాడు, మేము ఏం చేసాం, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏం పరిస్థితి, మేము చేసింటే మాత్రం చేసినామని ఖచ్చితంగా చెప్పేస్తాం. కొన్ని మా దగ్గరికి పంచాయతీలు వస్తుంటాయి, ఇద్దరు వచ్చినప్పుడు ఒక అన్యాయం ఉంటుంది, అట్లాంటి ఖచ్చితంగా నీ కథ అవుతుందిరా, నువ్వు ఖచ్చితంగా అతని న్యాయం ఉంది, నువ్వు మావాడైనా కూడా నాకు ఎంత ముఖ్యమైన కూడా అన్యాయం పంచాయతీ అంటే ములాజు లేదు, అవతల న్యాయం మీరు నువ్వు ఒప్పుకోవాల్సిందే అని చెప్పేస్తాం. అంత ఉంటే ఇప్పుడు మా దగ్గర ఫ్రీగా ప్రజలు మాట్లాడగలుగుతున్నారంటే ఇప్పుడు ఇంతమంది వచ్చినారు, నేను ఈయన ఆ మెంటాలిటీ ఉంటే వీళ్ళు ప్రజలందరూ వచ్చి ఒకవేళ పని జరిగిన వాళ్ళు మాతో కొట్లాడిపోతుంటారు, మాతో అలిగిపోతుంటారు. కానీ వాళ్ళ బాధ మనకు తెలుసు కాబట్టి ఎందుకు పని జరగలేదని కూడా చెప్పేస్తాం. ఇది మనం చేయలేని పరిస్థితులు ఉన్నమ్మా, మళ్ళీ ఒకసారి ఎట్లయినా చేయడానికి వీలుంటే చేస్తామని చెప్తాం, అంతే తప్ప. నేను 4వ సారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజు కలెక్టర్, మా కర్నూలు కలెక్టర్ ఉన్నాడు, బీరోలు అవంతా కూడా ఆయన మాకు సడన్గా వచ్చినాడు. వచ్చిన తర్వాత స్టేజ్ మీదనే మాట్లాడేటప్పుడు నేను మాట్లాడే తర్వాత ప్రజలు వచ్చి నన్ను అడిగినారు, ఈ పని చేయాలి, చేయని కాదు, చేయలేము, వదిలిపెట్టని చెప్పి. నాతో కలెక్టర్ అన్నాడు, ఏందయ్యా నువ్వు పొలిటికల్ లీడర్ లేక మాట్లాడడం లేదే, అఫిషియల్ లెవెల్లో మాట్లాడుతున్నావు. లేదు సార్, దిగుతానే వాళ్ళు వచ్చి మనతో మాట్లాడతారు, వాళ్ళని నువ్వు మాట్లాడి చూడండి సార్ అని చెప్పి. వాళ్ళు దిగుతానే మొత్తం ప్రజలు మళ్ళీ వచ్చి, సార్ నువ్వు కాదంటే కాదు సార్, మనకి ఎట్లా సార్ ఇబ్బంది, రైట్, ఓకే, దీన్ని మనం ఏదైనా వాళ్ళకి చెప్పి, ఇది డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి చేయడానికి కాదు, వీళ్ళను కాంట్రాక్టర్లు చెప్పి మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పిన. ఇంకా కలెక్టర్ ఆ రోజు ఉండి, నేను ఈరోజు నీతో సాయంత్రం వరకు కంటిన్యూగా తిరుగుతానని, ఆ రోజు సాయంత్రం వరకు కూడా ప్రజాపదంలో మా ఎంబడి తిరిగినాడు రాజు కలెక్టర్. ఇప్పుడు పొరపాటున కూడా ఇప్పుడు నేను చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాను, మా ఇంట్లో 4 చనిపోయినారు, మా బంధువులు 7 మంది చనిపోయినారు. బాధలు అనేది ఏమిటి తెలుసు, చిన్న స్థాయి నుంచి ఒక సామాన్య వ్యక్తిని మొదలుకొని ఈ దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు స్టేజ్లో కూడా నాకు దేవుడు అంత అవకాశం ఇచ్చినాడు. నా అవకాశాన్ని ప్రజలకు, రైతులకు ఉపయోగించాలని తప్ప ఇంకొకరిని దౌర్జన్యంగా చేసి డబ్బులు గుంజుకోవాల్సిన అవసరం కూడా లేదు. అట్లా చేసిన నేను చాలా మందిని చూస్తున్నాను, అట్లా చేసిన డబ్బులు ఎవరికి ఉపయోగపడవు, ఊరికే బయట ప్రపంచానికి తెలుసా తప్ప ఆ డబ్బులు తీసుకున్నట్లు ఎంత బాధపడుతున్నది నాకు తెలుసు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను కోరేది ఒకటే, పత్రిక స్వేచ్ఛ ఉంది, ఎవరం కాదనం, మీ స్వేచ్ఛను మేము కూడా ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత మా మీదని. కానీ మీరు రాసే రాతలు మాత్రం ఒకరికి అట్టయ్యే విధంగా రాయొద్దని, అది నిజం ఉంటే రాయండి, నిజం లేనిది ఎవరో తెలుగుదేశం పాంప్లెట్ పేపర్ మాది రాసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో నుంచి డైరెక్షన్ ఇస్తే ఆ నుంచి పేపర్ వస్తే మీరు రాస్తే మిమ్మల్ని పేపర్గా గుర్తించాలని లేకుంటే తెలుగుదేశం పాంప్లెట్గా గుర్తించాలని వాళ్ళు ఆలోచన చేసుకోమని చెప్తానమ్మా. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను సీఎంఓకి వెళ్ళి వచ్చారు, బహుశా జగన్ గారు కూడా మీరు కలిసి వచ్చినట్టు, వాళ్ళు పిలిచారా మీరు వెళ్ళారు? నేను సీఎం ఆఫీస్కే పోలేదబ్బా, నా ఎమ్మడి నా క్లాస్మేటు నర్సరావుపేటలో ఆయన కూతురుది నిశ్చితార్థం ఉంటే అతను ఫీల్ అవుతుంటే నువ్వు వస్తావా రావా అంటే నేను పోకూడదనే, నన్ను కాదకూడదు, వస్తావా రావా అంటే నేను పోయినాను. పోయిన తర్వాత పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాను, మళ్ళా ఈ ఎస్టీ గ్రౌండింగ్ బాడీ ఉంటే ఆ మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చేసి పొద్దున బయలుదేరి వచ్చిన. నన్ను సీఎం ఆఫీసు పిలిచలేదు, నేను వాళ్ళ దగ్గరికి పోయి చెప్పలేదు, ఏం లేదు. నాకు ఇప్పుడు నేను ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేయను అనేది నమ్మకం నా మీద ఉంది, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది, అంతే తప్ప ఇంకొకరిని గురించి ఇప్పుడు రాసే విలేకరులు ఆలోచన చేయాల్సింది ఒక్కటే, మేము రాసేది ఎంతవరకు కరెక్టు, ఒకరికి కొమ్ము కాసే విధంగా రాయడం అనేది తప్పు, మాదంటే కొరకు. ఇప్పటికే మీరు పాణ్యం అంటేనే రాంభూపాల్ రెడ్డి అన్నట్టుగా, అంటే రాంభూపాల్ రెడ్డి తప్ప ఇంకొకరు ఎవరిని కూడా అక్కడ ప్రజలు నాయకుడిగా యాక్సెప్ట్ చేయరేమో అన్నట్టుగా 6 సార్లు ఎదురు లేకుండా గెలిచారు. సరే 2 సార్లు అనుకోని కారణాలతో ఓడిపోయారు. దాదాపు 8 సార్లు పోటీ చేశారు. 9వ సారి మళ్ళీ రాంభూపాల్ రెడ్డి పాణ్యం నుంచి బరిలో దిగుతున్నారు. రాంభూపాల్ రెడ్డి ఈ ఇళ్లలో ఉన్నంత వరకు
రాంభూపాల్ రెడ్డి వద్దనుకుంటే తప్ప పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యేగా రాంభూపాల్ రెడ్డే ఉంటాడు. ఎవరికి ఛాన్స్ ఇయ్యరు. ఆ, నేను 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 ప్రజలు ఇప్పుడు నేను అనేది వేరే పార్టీకి ఎంట్రీ లేదా అంటున్నా. ఈడ లేదు పాణ్యంలో. ఇప్పుడు మేం చెప్పాలి పాణ్యం కదా. ప్రజలు నీకు ఒకటి చెప్తానండి, పాణ్యం ప్రజలకు మనం వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది, నా మీద వాళ్ళకు నమ్మకం ఉంది. నేను ఉన్నెన్నాళ్ళు ప్రజలు నన్ను ఆదరిస్తారనే ధైర్యం నాకు ఉంది. రాయలసీమలో 6 సార్లు గెలవడం అనేది ఆషామాషి వ్యవహారం కాదండి. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా 4 సార్లు 5 సార్లు గెలిచిన తర్వాత వాళ్ళ కెరీర్ ముగిసిపోయింది. కొంతమంది చనిపోయారు, కొంతమంది రాజకీయాలకు దూరం అయిపోయారు. కానీ ఇప్పటికి 6 సార్లు గెలిచి కూడా మళ్ళీ బరిలోకి దిగుతున్నారు. ఇన్నిసార్లు గెలిచినా కూడా క్యాబినెట్లో మాత్రం కూర్చోలేకపోయారు కదా మీరు. మంత్రి మాత్రం కాలేకపోయారు కదా. రాత కూడా ఉండాలి, దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన పనే లేదు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి 2009 రావాల్సింది, దురదృష్టవశాత్తు రాలేదు. ఆ సినార్ అదే కంటిన్యూ అయిపోతుంది. అంటే మనం జగన్మోహన్ రెడ్డిని 2019లో ఆయన మనకు మంత్రి పదవి ఇస్తానని కానీ అవన్నీ ఏం చెప్పలేదు. మనకంటే ముందు ఉండే వైఎస్ఆర్సీపీలో కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాదని మనకోసారి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా మంచిది కాదు. అంటే బేసిక్ లాబియింగ్ చేత కాలేదా మీకు? కాదండి, లాబియింగ్ ఏమన్నా చేత కాలేదా? నేను అనుకుంటా మంత్రి పదవి తెచ్చుకోవడంలో. కాంగ్రెస్ పార్టీలో లాబింగ్ లేదని అనుకుంటే రైట్, ఓకే, నువ్వు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. మా జగన్మోహన్ రెడ్డి దగ్గర అవన్నీ ఏం పనికిరావు. ఆయనకు నచ్చితే ఇవ్వాలా, లేకుంటే లేదని. అంటే మీకు ఏ విషయంలో చూసినా సరే ఇలాంటి చిన్న చిన్న గొడవలన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ అండి. పాణ్యం అంటే రాంభూపాల్ రెడ్డికి ఎంత మంచి పేరు ఉంది అనేది అందరికీ తెలుసు. ఎవరు మీ గుమ్మం ఎవరు దొక్కినా కూడా వాళ్ళు సాయం పొందకుండా బయటికి వెళ్ళరు అంటూ ఉంటారు. అలాంటి మీకు కాకుండా మీకంటే జూనియర్లకు కూడా మంత్రి పదవులు దక్కాయి కదా. అది మీకు ఒకటి చెప్తాను, కొన్ని ఈక్వేషన్స్తో మనం ఏం చేయలేం. ఇప్పుడు వాళ్ళకి అంతకుముందు ఏం ప్రామిస్ చేసినారో, ఈరోజు మనం లేటుగా జాయిన్ అయినాం పార్టీలో. ఆయన పార్టీ అధ్యక్షునిగా వాళ్ళకు ముందు ఏం మాట చెప్పినారో మనం ఎట్లా మాట్లాడతాం దాని గురించి. మంత్రి పదవిని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు రాత ఉంటే ఖచ్చితంగా వస్తుంది, లేకుంటే లేదు. ఇప్పుడు రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ గౌరవ ఫ్యామిలీయే మీకు అపోజిట్గా నిలబడే అవకాశం ఉంది. నేను మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు ఒకరితో పోటీ చేయాల్సిందే. వీళ్ళ వాళ్ళ అనేది అవసరం లేదు. ఎవరు తెలుగుదేశం క్యాండిడేట్ అయితే వాళ్ళ మీద పోటీ చేస్తాం అంతే. ఓకే, అంటే బేసిక్గా ఇన్నేళ్లలో అండి 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మీరు, పాణ్యంకి నేను ఈ డెవలప్మెంట్ చేశాను, నా వల్ల పాణ్యం ఇంత అభివృద్ధి చెందిందని చెప్పుకోవడానికి ఏముంది? మీకు ఒకటి చెప్తాను, నేను నా నోటితో చెప్పడం వద్దు. పాణ్యం నియోజకవర్గ ప్రజలే వాళ్ళకు రాంభూపాల్ రెడ్డి అంటే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అందరికీ తెలుసు. అట్టందుకే రాంభూపాల్ రెడ్డిని ఇండిపెండెంట్గా పోటీ చేసినా ప్రజలకు ఎందుకు ఓట్లు వేసినారు మీరు ఒకసారి ఆలోచించండి. అంటే దాంతోపాటు ప్రజలకు అది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎందుకంటే మీరు ఆ ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్లు వచ్చినట్టు 62,500 ఓట్లు వచ్చినాయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే. అది ఇప్పటికీ అర్థం కాలేదు ఎవరికి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా నాతో మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా అంత ఫ్రీడమ్ ఉంది. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అనుకుంటే నాతో వచ్చి కొట్లాడిపోతుంటారు. ఒకసారి నా మీద అలిగిపోతుంటారు. వాళ్ళు ఏదైనా తప్పు చేసి నేను తిట్టాను కూడా నా మీద ఫీల్ గారు. మళ్ళీ వచ్చి వాళ్ళు మేము తప్పు చేసినాము, మళ్ళీ నువ్వే మా మీద కోపగించుకుంటే అంటే రానైనా మనకు ప్రజలకు మంచిగా ఉండాలి, మనం ఎవరికి కూడా చెడ్డగా చెప్తే వాళ్ళు మన వాళ్ళు వచ్చి మనతో మాట్లాడతారు. ఎక్కడ కూడా ఎవరిని దూరం చేసుకునే పరిస్థితి ఉండదు. ఇంకా కొంతమంది కేవలం ఏదో ఆశించి వాళ్ళు పని జరగపోయేటోళ్ళు వాళ్ళు తప్ప, సామాన్యంగా రాంభూపాల్ రెడ్డిని వదిలిపెట్టిపోయే కార్యకర్తలు 85 నుంచి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు నాతో ఉండేటోళ్ళు, వాళ్ళ పిల్లలతో కూడా వాళ్ళ మనవళ్ళు కూడా నాతో కంటిన్యూ అవుతున్నారు. ఒకటి ఇక్కడ మీకు కొంత అభ్యంతరకరం అవ్వచ్చేమో, మీరు ఫ్యాక్షన్ గొడవల్లో మీ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. అప్పట్లో రాయలసీమలో ఉన్న ఫ్యాక్షన్ వల్ల. అప్పటికి ఇప్పటికీ మీరు ఆ జనరేషన్ చూశారు, తర్వాత జనరేషన్ చూశారు, మూడో జనరేషన్ కూడా చూస్తూ ఉన్నారు. నిజాయితీగా చెప్పండి, ఆ ఫ్యాక్షనిజం ఇంకా కంటిన్యూ అవుతుందా రాయలసీమలో? ఎక్కడ లేనే లేదు. మీకు ఒకటి చెప్తాను, ఫ్యాక్షనిజం కంటిన్యూ అయ్యి ఫ్యాక్షనిజంలో మేము ఉంటే మమ్మల్ని నాలుకలు కోస్తామని కానీ, లేకుంటే ఇట్లా ఇష్టం వచ్చిన పేపర్ కానీ రాసేవాడు కూడా ఉండడు. అది లేదు కాబట్టి మేము ప్రజా జీవితంలో అందరితో పాటు కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి అందరు రాయగలుగుతున్నారు. అదే పరిస్థితి ఉంటే ఎవరం
ఆ పరిస్థితి ఉంటే ఎవరు రాయలేరు. ఇప్పుడు వైనాట్ 175 అని జగన్ అంటూ ఉన్నారు. లేదు మేమే అధికారంలోకి వస్తున్నాం, మేము జనసేన కలిసి అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు. టికెట్లు కరెక్ట్ మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, మీరు సీనియర్ చెప్తానండి, తెలివి ఉండే ఏ రాజకీయ నాయకుడైనా, రాజకీయ మీద అవగాహన ఉండే నాయకులైనా, ఇంకొకరైనా కూడా రాప్తాడు మీటింగ్ జరిగిన తర్వాత మాట్లాడనీకే లేదు. ఏం మాట్లాడలేదు. మా వాళ్ళలో కూడా అంతో ఇంతో ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5 చూసి మా వాళ్ళు కూడా ఏంది సార్ మన పరిస్థితి అంటే, ఆ మీటింగ్ చూసిన తర్వాత వాళ్ళే చెప్తున్నారు, సార్ ఇంకా ఏం మాట్లాడాల్సిన పనే లేదు సార్, ఇంక నువ్వేం దాని గురించి, వాళ్ళే మనకు వచ్చి చెప్తున్నారు, సార్ ఇంకా మనకు ప్రజలలో బ్రహ్మాండంగా అంటే ఇంకేం మీరేం ఆలోచన చేయొద్దు సార్, మీరు అంతకుముందు మీ దగ్గరకు వచ్చేదే మేము మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడేదే లేనే లేదు, ఇంకా మనం ఎట్టా ఎలక్షన్ ప్రొసీడ్ కావాలని దాని గురించి ఆలోచన చేస్తాం సార్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతారు, మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడుతుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా 100%. 100%. అంటే మీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మీ మాజీ పార్టీ, మీరు ఎప్పుడైతే మీకు రాజకీయ అరంగేట్రం అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ. మీకు ఎవరు చెప్తాను, మాకు రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానము, ఇంకా మనం ఆమె గురించి మాట్లాడడం మాకు మంచిది కాదు. మేము 85 నుంచి రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వ్యక్తిగా, అంతో ఇంతో రాజశేఖర్ రెడ్డి నా బంధువుగా, నేను ఇంకా వాళ్ళని గురించి నేను జగన్మోహన్ రెడ్డి వీరాభిమానిని. జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏం మాట్లాడినా కూడా ఎవరిని ఒప్పుకుంటే ప్రసక్తే లేదు. ఆమె మాట్లాడినప్పుడు 2 రోజులు చూసాం, తర్వాత ఎట్ట కౌంటర్ ఇవ్వాలనేది ఆలోచన చేస్తాం అంతే. ఆమె ఈనాడు దాని మీద చెప్పింది, ఆమె మీద రాసి అంత ఫీల్ అయిపోయింది. యువతలో ఇంట్లో వ్యక్తులు రాసినప్పుడు ఆమె కూడా ఎంత ఆలోచన చేయాలి కదా. చివరిగా ఒక మాట, ఈసారి మళ్ళీ పాండ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కూర్చుంటారు, ఓకే, క్యాబినెట్లో మంత్రిగా మిమ్మల్ని రాంభూపాల్ రెడ్డిని చూడగలమా? ఖచ్చితంగా. రైట్ మా జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడింది. ఇది పాండ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డితో నేనే ఎమ్మెల్యే, మరో నియోజకవర్గంలో మరొక నాయకుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ అశోక్.